అక్క అక్క అలా పిరికిదానిలా ఎప్పటికీ ఆలోచించుకు. నువ్వు ఒంటరి దానివి కాదు. నీ ధైర్యమే నీకు తోడు. నీకు నువ్వే తోడు, అంతే. నీ స్థానంలో ఇంకో అమ్మాయి ఉంటే ఈ పరిస్థితులు తట్టుకోలేక ఎప్పుడు పారిపోయేది. నువ్వు కాబట్టి ఇంకా నిలబడగలిగావు. నిన్నేమి చెయ్యలేక, చెయ్యలేమో అని భయపడి నిన్ను చంపాలని ప్రయత్నించారు. అంటే వాళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారు. అవును, వాళ్ళకి నువ్వంటే భయమక్కా. శత్రువు ఎవరో తెలిసినా మనమేమి చేయలేకపోతున్నామంటే అది మన బలహీనత కాదు, మన పేషెన్స్. నిన్నంత గాయపరిచినా భరిస్తూ వస్తున్నావంటే ఆ శత్రువు మారటానికి మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం, అంతే. అఖిల్ నా భర్త అని నిజం చెప్పటానికి నీకొక్క నిమిషం చాలు. కాని ఎందుకు చెప్పటం లేదు? ఒకవేళ చెప్తే అది ఇష్టం లేని అత్తయ్య ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో, అఖిల్ బావ ఎంత డిస్టర్బ్ అవుతాడో అని నీ భయం. అంటే అది నీ మంచితనం, కాని దాన్ని వాళ్ళు చేతకానితనంలా అనుకుంటున్నారు. ఆ అహంకారంతోనే వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ విషయం నాకు ముందే తెలుసక్కా. అవునక్కా, మా అమ్మ, సత్య, గీతిక అందరూ కలిసి నిన్నేదో చెయ్యాలని మాట్లాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను. క్లారిటీగా అర్థం కాలేదు, కానీ నీకేదో హాని చెయ్యాలనుకుంటున్నారని మాత్రం అర్థమైంది. అందుకే గుడికి వెళ్ళాక నువ్వెక్కడున్నావో తెలుసుకుని జాగ్రత్తగా ఉండమని ఫోన్ చేశాను. ఈ విషయం నీకు డైరెక్ట్గా చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు తాతయ్య దగ్గర సేఫ్గా ఉంటావు కదా అని వెంటనే ఫోన్ చేయలేకపోయానక్కా. సారీ అక్కా. ఆ యూజ్లెస్ ఫెలో ఆంటోనీ మొత్తం కొలాప్స్ చేశాడు. అవును సత్య, కావేరి మర్డర్ అయింది అనగానే పీడ పోయిందని సంతోషపడ్డాను. ఛ, ఇంటికొచ్చి చూస్తే అంత తలకిందులైంది. అబ్బబ్బబ్బా, ఈ కావేరి మనల్ని వదలదు, మనం కావేరిని వదిలించుకోలేం. పిన్ని, మీరింకా నన్ను రెచ్చగొట్టకండి. నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మ శాడిస్ట్ మహాతల్లి, కోపాన్ని కంట్రోల్ చేసుకో, లేదంటే నా జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టి నన్ను చంపేస్తావు. కంట్రోల్ తల్లి, కంట్రోల్. నా లాస్ట్ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆ రోజు గెస్ట్ హౌస్ లో మనల్ని బెదిరించిన అమ్మాయి వచ్చి ఎలా చచ్చింది? అసలు ఆ రోజే దాన్ని ఫినిష్ చేసంటే ఈ రోజు కావేరి ఫినిష్ అయ్యేది. మధ్యలో రావడం ఎందుకు, చావడం ఎందుకు? మనల్ని ఇలా ఇరుకును పెట్టి చంపడం ఎందుకు? అసలు కావేరిని చంపుతున్నప్పుడు
ఈ అమ్మాయి సడన్ గా ఇంట్లోకొచ్చేసరికి యాంటోనీ భయపడిపోయాడు. కావేరిని చంపితే ఈ పిల్ల సాక్ష్యంగా ఉంటుందని భయంతో ముందు దాన్ని చంపేశాడు. ఈలోపు పోలీస్ సైరన్ వినిపించి కావేరిని వదిలి పారిపోయాడు. ఆ కావేరి టైం బావుంది సత్య. ఇప్పుడు మన టైం బ్యాడ్ పిన్ని. అవును సత్య, కావేరి చేస్తే ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి అంతా సుఖాంతం చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు సత్య. అసలు కావేరి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది మనమే అని అఖిల్కి తెలుస్తుందేమోనని డౌట్గా ఉంది పిన్ని. అసలు పోలీసులకు ఫోన్ చేసి ఈ ఇంటికొచ్చేలా చేసింది ఎవరు సత్య? అయ్యో, ఏంటి నా వైపు డౌట్గా చూస్తున్నావు? డౌట్ నీ మీద కాదు పిన్ని, నీ కూతురు అనుష మీద. పిన్ని, మనలో మనమాట అనుష మీ బ్లడేనా? అదేంటమ్మా అంత మాట అన్నావు? అది టోటల్గా నా బ్లడ్, పూర్తిగా నా బ్లడ్డేనమ్మా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మీరు అనుష ఒకరు నాకు సపోర్ట్, ఒకరు కావేరికి సపోర్ట్. అందుకే నాకు డౌట్గా ఉంది. ఒకవేళ అంకుల్... అయ్యో రామా, ఎంత మాట! లేదు సత్య, అది నా కూతురే. నేనే నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేశాను. కానీ ఎందుకో అదలా తయారైంది. ఎందుకంటే గుడికెళ్ళిన దగ్గర నుంచి అనూష టెన్షన్ పడ్డాం నేను గమనించాను. అవును సత్య, ఇందాక నా వైపు కూడా అదోలా చూసింది. మనం ప్లాన్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అనూష విన్నట్టుంది పిన్ని. ఒకవేళ ప్లాన్ అనూషకి తెలిస్తే కావేరిని అలర్ట్ చేసేది కదా. ఎందుకైనా మంచిది, దాంతో ఇప్పుడే మాట్లాడతాను. దానికి కొంచెం తెలిస్తే చాలు, కొండంత తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంది. మీరెళ్ళి అనూషని కంట్రోల్ చేయండి. వెళ్ళండి. అలాగే. మీరేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను నిఖిల్. వదినా, నీకు ఇంట్లో ఉండాలని లేకపోయినా, మా అన్నయ్య నిన్ను వద్దనుకున్నా, నువ్వు మా అన్నయ్యని వద్దనుకున్నా, మేము నిన్ను వదులుకోలేం. అరే, నిన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఇంకా నిజం చెప్పకుండా ఇలాగే శోకదేవతలా ఎలా ఉండగలుగుతున్నావు వదినా? నిన్నటిదాకా ఈ ఇంట్లో మనుషుల్ని చంపేంత దుర్మార్గం ఈ ఇంట్లో ఎవరికీ లేదని అందరి ముందు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ అది తప్పని ఈరోజు నాకు అర్థమైంది వదినా. ఈరోజు ఈ ఇంట్లో వాళ్ళెవరో నిన్ను చంపాలని చూశారని నాకు అనుమానంగా ఉంది వదినా. ఖచ్చితంగా మీ అమ్మ సత్య గీతికలు కలిసి నా మేనకోడల్ని టార్గెట్ చేశారు నిఖిల్ బాబు. కనీసం ఇప్పటికైనా మీ వాళ్ల మీద డౌట్ మొదలైంది. సంతోషం. మా వదిన జోలికి వచ్చిన వాళ్ళెవరైనా సరే నేను వదిలిపెట్టను వదినా. నిఖిల్, ఇంట్లో ఎవరూ నా జోలికి రారు. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నాకెందుకో గీతిక గారి మీద డౌట్గా ఉంది నిఖిల్ బాబు. నువ్వన్నది నిజమే మోహన్. వదిన స్థానంలో వచ్చిన గీతిక మీదే నాకు అనుమానంగా ఉంది. నిఖిల్, ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలవా? మళ్ళీ నువ్వు గీతిక మీద డౌట్ ఉందని మాట్లాడావంటే అందరూ డిస్టర్బ్ అవుతారు. ముఖ్యంగా మీ అన్నయ్య. వదినా, నువ్వింకా అన్నయ్య కోసం ఎన్ని రోజులు ఇలా పోరాటం చేస్తావు? నాకు పేషెన్స్ చచ్చిపోయింది వదినా. నిఖిల్, నీకు దండం పెడతాను. ఈ ఇష్యూలో నువ్వెక్కువ మాట్లాడుకో, సైలెంట్గా ఉండు.
వదినా, నిజం చెప్తానంటే అమ్మ చనిపోతానని చెప్పి నా నోరు కట్టేసింది. ఇప్పుడు మీరు కూడా నాకు దండం పెట్టి సైలెంట్గా ఉండమంటున్నారు. ఎలా వదినా? నేను మరిదిని కానా? వదిన కోసం నేనేం చేయలేనా? నాకు రెస్పాన్సిబిలిటీ లేదా? రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ ఇప్పుడు కాదు. ఇంకెప్పుడు వదినా? నీ జీవితం నాశనం అయ్యాక? నా జీవితాన్ని ఎవరు నాశనం చేయలేరు. కావేరమ్మా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చేస్తారా? చెప్పండి కావేరమ్మా, ఏం చేయమంటారు? మీ అన్నయ్యకి నిజం తెలియాలి, కాని మీరు నేను చెప్తే తెలియడం కాదు, ఆయనంతటా ఆయనే తెలుసుకోవాలి. తెలుసుకునేలా మనం చెయ్యాలి. అదే ఎప్పుడొదినా? నేను చెప్పినట్టు చేస్తారా? చెప్పండి వదినా. ఈ ఇష్యూలో మీరు మాట్లాడకండి. అలాగే మాట్లాడను. నెక్స్ట్. అర్థమైంది కదా? నేను చెప్పినట్టు మీరు చేయండి. వదినా, ఇదే మనకి చివరి అవకాశం. నాకు నమ్మకం ఉంది. ఈ కావేరిని నువ్వు ఉంచుకున్నావు. గీతిక నీ భార్య, అందులో సందేహం లేదు. కావేరి మీద దాడి చేసిందెవరు? ఎందుకలా పదే పదే తనని టార్గెట్ చేస్తున్నారు? కావేరి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. అమ్మ చెప్పినట్టు మా రిలేషన్ అలా అయి ఉండదు. మా మధ్య ప్యూర్ రిలేషన్ ఏదో ఉంది. ఎస్. దేవుడా, నా గతాన్ని నాకివ్వు. నా మనసు కోరుకునే కావేరిని నాకివ్వు. ఎవరు ఎవరికి ఏమవుతారో చెప్పు. పంచభూతాలు నిన్ను చుట్టేసి ప్రకంపనలనే కలిగిస్తుంటే, ధైర్యాన్వేషణ కొనసాగిస్తూ భయ సాంగత్యం చేస్తున్నావు. నీతోడే నిన్ను వీడి తీరం దాటేసి నడి సంద్రంలో నిన్నే విడిచిందే. నీ ఇల్లే యమకింకర పాశంగా మారి నీ ఏకాంతం నీకే పరువయ్యే. ఈ అంతర్మదనం ఆత్మఘోషగా రోదిస్తూనే బురకలు తీసిందే. నీలోనే ఈ కలహం
యాపిల్ తింటారా? ఈ భ్రమణం జరిగే యాపిల్ తీసుకోండి. మీరు నా పేరు కార్తిక. మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను కార్తిక్ గారు. అవును, నేనెవరో మీకు తెలుసా? తెలుసు. ఇందాక ఏడుస్తూ ఉన్నారు. నేనొచ్చేసరికి ఏడు పాపేశారు. అయ్యో, అది కాదండి. మనిద్దరం ఇంతకు ముందు ఒకరికొకరిని తెలుసా అని అడుగుతున్నాను. మీ గురించి నాకు మొత్తం తెలుసు. మీ పేరు అఖిల్, హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి. మీ తమ్ముడి పేరు నిఖిల్, ఆయన భార్య సత్య. మీ అమ్మ నాన్న, మీ ఇంట్లో మోహన్. చాలు చాలు, నాకంతా అర్థమైంది. ఏమర్థమైంది? అసలు విషయం చెప్పకుండానే అర్థమైంది అంటారేంటి? అసలు విషయం ఏంటి? అందరి గురించి చెప్పాను, కానీ మీ భార్య గురించి చెప్పలేదు. ఏంటండి, మీ భార్య గురించి చెప్పగానే అలా ఎమోషనల్ అయ్యారు? అలా ఏం లేదండి, చెప్పండి. ఏం చెప్పాలి? అదే, నా భార్య గురించి చెప్పబోయి ఆగారు కదా. మీ భార్య పేరు కావేరి. మీరు కావేరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కూర్చోండి. ఇంకా పూర్తి చేయకుండానే లేచి వెళ్ళిపోతున్నారేంటి? కూర్చోండి. నేను మీకేమవుతానన్న విషయం పక్కన పెట్టండి. మీ భార్య కావేరి అనగానే అలా షాక్ అయ్యారేంటి? అది అది నేనిన్ని విషయాలు చెప్పాను, మీరు మాట్లాడకుండా వింటున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి. నాకు తెలుసు, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటికి చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నారా? పార్క్లో మీ పక్కన కూర్చొని యాపిల్ తింటూ సరదాగా మాట్లాడాను కదా, కానీ నా మనసులో ఎంత కష్టం ఉందో మీకు తెలుసా? నేనొక అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకోకుండానే తల్లినయ్యాను. అంతేకాదు, ఆల్రెడీ అతనికి పెళ్ళయింది. అంటే 2 భార్యలు. అసలు విషయం తెలిసి చాలా బాధపడ్డాను. చచ్చిపోదామని కూడా అనుకున్నాను. కానీ ఒక మంచి వ్యక్తి నన్ను కాపాడారు. కాపాడింది ఎవరు అని అడగరే? ఎవరు? మీరే. అవును, ఆ మంచి వ్యక్తి మీరే. అందుకే మీరంటే నాకు అభిమానం. ఓ, అలా నేను మీకు తెలుసా? గుర్తు చేసినందుకు థ్యాంక్స్. సరే, అసలు విషయానికి వద్దాం. మరిన్ని కష్టాల్లో ఉన్న నేను సంతోషంగా పార్క్కి రాలేదా? బ్రతకట్లేదా? అంతేకాదు, 1 గంట క్రితం నన్ను కొందరు కిడ్నాప్ చేసి బెదిరించారు. ఆ తర్వాత వదిలేశారు. అలాగని భయంతో బిక్క చచ్చిపోయి ఏడుస్తున్నానా? లేదే. అసలింతకీ మీరెందుకు ఏడుస్తున్నారో చెప్తారా? నాకు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయాను. నా భార్య గీతిక, నేను, నా కుటుంబం అంతా హ్యాపీ అనుకున్న సమయంలో కావేరి నా జీవితంలోకి వచ్చింది. నాకు అర్థమైంది. కావేరిని చూస్తుంటే మీ భార్యలా ఫీలింగ్స్ వస్తున్నాయి. గీతికను చూస్తుంటే ఫీలింగ్స్ రావట్లేదు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అప్పట్నుంచి కావేరికి సంబంధించి నాకేదో ఒక జ్ఞాపకం. కానీ ఇంట్లో అందరూ కావేరి నా భార్య కాదంటున్నారు. ఆ జ్ఞాపకాలు మీకెలా గుర్తొస్తున్నాయో మీకింకా అర్థం కావట్లేదు. పాపం, కావేరియే కష్టపడి మీకు ఆ జ్ఞాపకాలొచ్చేలా క్షణక్షణం ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు నోటీస్ చేయడం లేదేమో. మరి కావేరి నా భార్య అయితే గీతిక ఎవరు? అది కనుక్కోవాల్సింది మీరే. మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి.
వాళ్ళేదో దాస్తున్నారేమో అనిపిస్తుంది. హ్మ్. నాకు తెలిసి కావేరియే మీ భార్య. ప్రేమకి సాక్ష్యం మీ మనసు, పెళ్లికి సాక్ష్యం నమ్మకం, అంతేకాని తాళిబొట్టు కాదు. మీ మనసు కావేరియే మీ భార్యని నమ్మితే అది నిజం. మీకు గతం గుర్తొచ్చేలా ఆవిడ ఎన్ని కష్టాలు పడుంటుందో మీకు తెలీదు. భార్యని కష్టపెట్టినవాడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. త్వరగా వెళ్ళి మనసు విప్పి కావేరితో మాట్లాడండి. నిజాలన్నీ మీకే తెలుస్తాయి. అవును, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు విన్నారు కదా? మీకు నర్వస్గా ఉన్నట్టుగాని కళ్ళు తిరిగినట్టుగాని లేదు కదా? నో, హెల్తీగానే ఉన్నాను. అయితే వెళ్ళి కావేరిని హక్ చేసుకొని ఆమె మనసులో ఏముందో వినండి. నా సెక్రటరీగా నా జీవితంలోకి ఎందుకొచ్చావో నాకిప్పుడు అర్థమైంది కావేరి. నువ్వు పడుతున్న ఆరాటం నా మనసుకు క్షణక్షణం తెలుస్తున్నా ఏదో చిక్కుముడి నిన్ను నన్ను ముందుకు వెళ్ళనీయడం లేదు. ఆ చిక్కుముడి విప్పాల్సిన బాధ్యత ఇప్పుడు నాది కావేరి.